హలో ఎవరీవన్. సమ్మిళిత విద్య పరిచయం ఇంట్రడక్షన్ మీద కొన్ని క్వశ్చన్స్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, వైకల్యం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయటం. ఆప్షన్ బి, సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరినీ ఒకే సాధారణ తరగతి గదిలో చేర్చుకోవడం. ఆప్షన్ సి, కేవలం ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే నాణ్యమైన విద్యను అందించడం. ఆప్షన్ డి, పిల్లలను వారి ఆర్థిక స్థితి ఆధారంగా వర్గీకరించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరినీ ఒకే సాధారణ తరగతి గదిలో చేర్చుకోవడం. సమ్మిళిత విద్య అంటే అడ్డంకులను తొలగించి వైవిధ్యమైన అవసరాలను విద్యార్థులందరికీ, అంటే వైకల్యం ఉన్నవారు లేనివారు అందరికీ సాధారణ పాఠశాలలో విద్యను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్య ఏ నమూనా లేదా మోడల్పై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ, వైద్య నమూనా. ఆప్షన్ బి, దాతృత్వ నమూనా. ఆప్షన్ సి, సామాజిక మరియు మానవ హక్కుల నమూనా. ఆప్షన్ డి, విభజన నమూనా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సామాజిక మరియు మానవ హక్కుల నమూనా. సమ్మిళిత విద్య అనేది విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంది. ఇది వైకల్యాన్ని వ్యక్తిగత లోపంగా కాకుండా సామాజిక అడ్డంకిగా చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడి వైఖరి ఎలా ఉండాలి? పిల్లలందరినీ ఒకే రకమైన బోధనా పద్ధతిని ఉపయోగించాలి. ఆప్షన్ బి, వైకల్యం ఉన్న పిల్లలను ప్రత్యేకంగా చూడాలి. ఆప్షన్ సి, వైవిధ్యతను అంగీకరిస్తూ ప్రతి బిడ్డ అవసరానికి అనుగుణంగా బోధించాలి. ఆప్షన్ డి, కేవలం సిలబస్ పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వైవిధ్యతను అంగీకరిస్తూ ప్రతి బిడ్డ అవసరానికి అనుగుణంగా బోధించాలి. నెక్స్ట్, సలమాంక ప్రకటన స్టేట్మెంట్ 1994 దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ, సాంకేతిక విద్య. ఆప్షన్ బి, వయోజన విద్య. ఆప్షన్ సి, సమ్మిళిత విద్య మరియు ప్రత్యేక అవసరాల విద్య. ఆప్షన్ డి, మహిళా సాధికారత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సమ్మిళిత విద్య మరియు ప్రత్యేక అవసరాల విద్య. యునెస్కో నిర్వహించిన ఈ సదస్సు సమ్మిళిత విద్యకు ప్రపంచవ్యాప్తంగా పునాది వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో అడ్డంకులు లేని వాతావరణం, బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడం. ఆప్షన్ బి, కేవలం పాఠశాల భవనం అందంగా ఉండడం. ఆప్షన్ సి, భౌతిక, సామాజిక మరియు విద్యాపరమైన అడ్డంకులను తొలగించి అందరికీ ప్రవేశం కల్పించడం. ఆప్షన్ డి, పరీక్షలు నిర్వహించకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, భౌతిక, సామాజిక మరియు విద్యాపరమైన అడ్డంకులను తొలగించి అందరికీ ప్రవేశం కల్పించడం. ఎగ్జాంపుల్, ర్యాంపులు కట్టడం, సరైన పాఠ్యపుస్తకాలు ఇవ్వడం మరియు వివక్ష లేని వాతావరణం కల్పించడం ఇందులో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర విద్య ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ మరియు సమ్మిళిత విద్య మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ, రెండు ఒకటే. ఆప్షన్ బి, సమగ్ర విద్యలో బిడ్డ వ్యవస్థకు మారాలి. సమ్మిళిత విద్యలో వ్యవస్థే బిడ్డ కోసం మారుతుంది. ఆప్షన్ సి, సమ్మిళిత విద్య కేవలం విదేశాల్లో మాత్రమే ఉంటుంది. ఆప్షన్ డి, సమగ్ర విద్యలో ఉపాధ్యాయులు ఉండరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సమగ్ర విద్యలో బిడ్డ వ్యవస్థకు మారాలి. సమ్మిళిత విద్యలో వ్యవస్థే బిడ్డ కోసం మారుతుంది. సమ్మిళిత విద్యలో పాఠశాల తన బోధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలను విద్యార్థుల అవసరాల కోసం మార్చుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సమ్మిళిత విద్య యొక్క సూత్రం కానిది ఏది? ఆప్షన్ ఏ, అందరికీ సమాన విద్యా అవకాశం. ఆప్షన్ బి, వైవిధ్యతను గౌరవించడం. ఆప్షన్ సి, విద్యార్థుల మధ్య వివక్ష చూపటం. ఆప్షన్ డి, భాగస్వామ్యం మరియు సహకారం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విద్యార్థుల మధ్య వివక్ష చూపడం అనేది సమ్మిళిత విద్యకు పూర్తి వ్యతిరేకం. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో వైవిధ్యం డైవర్సిటీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, అందరూ ఒకేలా ఉండటం. ఆప్షన్ బి, భాష, సంస్కృతి, సామర్థ్యాలలో ఉండే భేదాలను గుర్తించి గౌరవించడం. ఆప్షన్ సి, కేవలం తెలివైన పిల్లలను ప్రోత్సహించడం.
ఆప్షన్ డి తరగతి గదిని వివిధ భాగాలుగా విభజించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషా సంస్కృతి సామర్థ్యాలలో ఉండే భేదాలను గుర్తించి గౌరవించడం. తరగతి గదిలో రకరకాల నేపథ్యాలు సామర్థ్యాలు ఉన్న పిల్లలు ఉండడాన్ని ఒక వనరుగా భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 సమ్మిళిత విద్యను ఎలా సమర్థిస్తుంది? ఆప్షన్ ఏ ఇది కేవలం సాధారణ పిల్లలకే వర్తిస్తుంది. ఆప్షన్ బి వైకల్యం ఉన్న పిల్లలకు కూడా నాణ్యమైన విద్య పొందే హక్కును కల్పిస్తుంది. ఆప్షన్ సి ఇది కేవలం ప్రైవేటు పాఠశాలలకే వర్తిస్తుంది. ఆప్షన్ డి ఇది సమ్మిళిత విద్య గుర్తించి ప్రస్తావించదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వైకల్యం ఉన్న పిల్లలకు కూడా నాణ్యమైన విద్య పొందే హక్కును కల్పిస్తుంది. ఆర్టీఈ చట్టం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ వైకల్యం ఉన్న వారితో సహా ఉచిత విద్యను గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం టీచింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి మాత్రమే. ఆప్షన్ బి సహకార అభ్యాసం మరియు పీర్ ట్యూటరింగ్. ఆప్షన్ సి కేవలం పుస్తక పఠనం. ఆప్షన్ డి విద్యార్థులను శిక్షించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేర్చుకోవడం వల్ల సమ్మిళిత విద్య విజయవంతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్య ఎవరికి ప్రయోజనకరం? ఆప్షన్ ఏ కేవలం వైకల్యం ఉన్న పిల్లలకు. ఆప్షన్ బి కేవలం ఉపాధ్యాయులకు. ఆప్షన్ సి పాఠశాలలోని విద్యార్థులందరికీ. ఆప్షన్ డి కేవలం ప్రతిభావంతులకు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాఠశాలలోని విద్యార్థులందరికీ. ఇది అందరిలో సానుభూతి, సహకారం మరియు సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సమ్మిళిత విద్యకు అతిపెద్ద అడ్డంకి ఏది? ఆప్షన్ ఏ నిధుల కొరత. ఆప్షన్ బి సరైన భవనాలు లేకపోవటం. ఆప్షన్ సి సమాజంలో మరియు ఉపాధ్యాయులలో ఉన్న ప్రతికూల దృక్పథం. ఆప్షన్ డి పుస్తకాల కొరత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమాజంలో మరియు ఉపాధ్యాయులలో ఉన్న ప్రతికూల దృక్పథం. వనరులు ఉన్న మనస్తత్వాలు మారకపోతే సమ్మిళిత విద్య సాధ్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో స్పెషల్ ఎడ్యుకేటర్ పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ వైకల్యం ఉన్న పిల్లలను వేరే గదికి తీసుకెళ్లడం. ఆప్షన్ బి సాధారణ ఉపాధ్యాయుడికి మరియు ప్రత్యేక అవసరాల పిల్లలకు మద్దతుగా ఉండటం. ఆప్షన్ సి కేవలం పాఠశాల సుపరిపాలన చూసుకోవటం. ఆప్షన్ డి తరగతి గదిలోకి రాకుండా ఉండటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాధారణ ఉపాధ్యాయుడికి మరియు ప్రత్యేక అవసరాల పిల్లలకు మద్దతుగా ఉండటం. స్పెషల్ ఎడ్యుకేటర్ సమ్మిళిత తరగతి గదిలో ఒక వనరుగా పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అందరికీ ఒకే రకమైన బట్టలు ఇవ్వడం. ఆప్షన్ బి బోధన అందరికీ అర్థమయ్యేలా విభిన్న మార్గాల్లో సమాచారాన్ని అందించడం. ఆప్షన్ సి అందరినీ విదేశాలకు పంపడం. ఆప్షన్ డి కేవలం ఇంగ్లీష్లోనే బోధించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బోధన అందరికీ అర్థమయ్యేలా విభిన్న మార్గాల్లో సమాచారాన్ని అందించటం. ఇది ప్రతి విద్యార్థి తన సామర్థ్యం మేరకు నేర్చుకోవడానికి వీలు కల్పించే విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్య దేనిని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ ఏ సామాజిక విభజన. ఆప్షన్ బి సామాజిక న్యాయం మరియు సమానత్వం. ఆప్షన్ సి పోటీతత్వాన్ని పెంచటం. ఆప్షన్ డి విద్యార్థుల మధ్య భయాన్ని పెంచటం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ సామాజిక న్యాయం మరియు సమానత్వం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.